సార్ మరో సావిత్రిగా పేరు తెచ్చుకున్న సౌందర్య గారిని పరిచయం చేసిన ఇండస్ట్రీకి మీరే. అయితే సౌందర్య గారి మరణం తర్వాత ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఇది సహజంగా జరిగిన మరణం కాదు అని చెప్పి ఆమె భర్త ఆస్తి కోసం ఇలా అంటే తన అపోజిషన్ పార్టీకి చేతులు కలిపాడని ఇలా రకరకాల వార్తలు మనం విన్నాం. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? పచ్చి కట్టుకథలు అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఒక రకంగా చెప్పుకోవాలంటే అమ్మాయి మరణానికి గూడా నేను కారకున్నా అని బాధపడతా ఉంటాను అప్పుడప్పుడు ఆ ఇన్సిడెంట్ తెలిసినప్పుడల్లా. ఎందుకంటే ఇది కట్టుకథ వాళ్ళు చెప్పేది కట్టుకథ. ఎందుకంటే ఆ అమ్మాయి ఆనాడు ఎలక్షన్ క్యాంపెయిన్‌కి రావాలి. ఇక్కడ కరీంనగర్ విద్యాసాగర్ గారి దగ్గరికొచ్చి ఆయన ఆయనకి మీటింగ్‌కి చెప్పి, అక్కడి నుంచి సిటీకొచ్చి కిషన్ రెడ్డికి ప్రాపగండ చేసి, ఆ తర్వాత ఆ అమ్మాయి మెడ్రాస్‌లో షూటింగ్. అక్కడికెళ్ళిపోవాలి. దానికి ఆ అమ్మాయికి హెలికాప్టర్ అరేంజ్ చేసాం. హెలికాప్టర్ అరేంజ్ చేస్తే ములాయం సింగ్ ఆవిడ అమ్మాయికి బుక్ చేసిన హెలికాప్టర్ ములాయం సింగ్ తన క్యాంపెయిన్‌కి బుక్ చేసుకున్నాడు. వదిలిపెట్టల. యాక్చువల్‌గా అతని కమిట్మెంట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ చేయలే. అతను ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ములాయం సింగ్ అప్పుడు సీఎం యూపీకి. కనుక అతను ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమి చేయలేకపోయాడు. సో, ఆల్టర్‌నేటివ్ వేరే లేదు. అందుకని నేనేం చెప్పానంటే అమ్మాయికి అమర్‌కి ఆయన అన్నకి మీరు పని చేయండి. మధ్యాహ్నం 2:00 జెట్ ఎయిర్వేస్ ఉంది. జెట్ ఎయిర్వేస్‌తో ఫ్లైట్‌లో వచ్చేయండి. నేనిక్కడ మీకు కార్ అరేంజ్ చేస్తాను. మీరు నేరుగా కరీంనగర్‌కి వెళ్ళిపోయి అక్కడ చేసేసి ఈవినింగ్ వచ్చి ఇక్కడ సిటీలో చేసేసి మీరు నైట్ ఫ్లైటో లేదా మార్నింగ్ ఫ్లైటో చెన్నై వెళ్ళిపోదురు గాని ప్లాన్ చేసి చెప్పాను. ఈ ఈ అలా చేసినాక ఈ సందర్భంలో అమరు ఏమన్నాడంటే, "అదేంటండి మీరు విజయశాంతికి ఫ్లైట్ అరేంజ్ చేశారు. హెలికాప్టర్ అరేంజ్ చేశారు. మీ హీరోయిన్‌కి మీరు ట్రైన్‌లోను, ఫ్లైట్‌లోను, కార్‌లో అంటారు. టైం అంతా ఇదైపోద్ది కదా!" అంటే, "కాదమ్మా నాకు ఖచ్చితంగా నా హీరోయిన్‌కి హెలికాప్టర్ ఇలా అరేంజ్ చేసేవి ఇలా అయింది కదా! ఇప్పుడు దానికోసం అడ్జస్ట్‌మెంట్." అప్పుడు అతనేమన్నాడు, "నా ఫ్రెండ్‌ది ఒకటి ఉంది హెలికాప్టరు. నా ఫ్రెండ్ హెలికాప్టర్ ఒకటుంది. అది ఎన్ఓసి కూడా ఉంది దానికి. మీరు యెస్ అంటే మీరు డబ్బులు అరేంజ్ చేసేస్తే వాళ్ళకి ఆ ఫ్లైట్‌లో ఆ హెలికాప్టర్‌లో వచ్చేసి మేము వెళ్ళిపోతాము" అన్నాడు. సరే ఎన్ఓసి ఉంటే ఇంక బాధే ఉంది. ఎన్ఓసి ఉంది ఓకే. ఇమ్మీడియేట్‌గా కర్ణాటక బీజేపీ దీనికి చెప్పాం. చెప్పగానే వాళ్ళు డబ్బులు అరేంజ్ చేశారు. ఆ ఫ్లైట్. అది 2 సీటర్ ఫ్లైట్. హ్మ్. 2 సీటర్ హెలికాప్టర్. ఈ అమ్మాయి మెడ్రాస్‌కి షూటింగ్‌కెళ్తున్న లగేజ్ అంతా కూడా రెడీ చేసుకుంది లగేజ్. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ బెంగుళూరు వెళ్ళకుండా మెడ్రాస్ వెళ్ళిపోవాలి. సో, లగేజ్ మొత్తం కూడా ఈ అమ్మాయి దగ్గర ఉంది. ఈ అమ్మాయి చేసిన పొరపాటు ఏంటంటే, ఆ లగేజ్‌ని తన మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి వాళ్ళ లగేజ్‌లో ఏసి కారులో మెడ్రాస్ పంపించేయకుండా లగేజ్ తనతోటే ఉంది. మనం కారులో వెళ్తున్నాం కదా! వాళ్ళు మనతో పాటు వస్తారనే లెవెల్‌లో ఏదో ఆ అమ్మాయి తీరా చూస్తే వ వ వాళ్ళెళ్ళిపోయారు. ఈ లగేజ్ అంతా హెవీ లగేజ్. ఈ లగేజ్ కాలిక్యులేషన్ మిస్ అయింది. ఈ లగేజ్ ఈ హెలికాప్టర్‌కి ఓవర్‌లోడ్ అవుద్ది అనేది వాళ్ళు పర్వాలేదు అన్నట్టు ఏముంది చిన్న ఒక 10 కిలోలు ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఏసేశారు. అసలు యాక్సెప్ట్ కూడా దాని మీద పెద్ద చర్చ రాలా. చర్చ వస్తే ఏమన్నా పై ఆఫీసర్లు నో, నో, నో రిస్క్ అని అనేవారేమో. అదేముందంటే వాళ్ళ హీరోయిన్ ఒక క్రేజ్ అప్పుడు మంచి క్రేజ్. సో, ఆవిడది దానికేముంది అంటారు కదా నార్మల్‌గా. అలా అనేసి ఒక ఈజీనెస్ తోటి వెళ్ళిపోయి అది ఆ వెయిట్‌కి టేక్ ఆఫ్ అవ్వగానే కింద పడిపోయింది. ఆ వెయిట్‌కి అది అది జరిగింది. వాస్తవం కథ ఇది. ఇక్కడ పాపం అతని భర్తను గాని, ఇంకోళ్ళని గాని ఇయన్నీ పిచ్చి పోగొళ్ళు ఏదో కో పిచ్చి కూతలు కూయాలి గాని కూసేవాళ్ళు. ప్రాక్టికల్‌గా మేము ఆ సందర్భానికి అందుకనే అనేక సార్లు అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేశాను నేనే. మెడ్రాస్ హైదరాబాద్ తీసుకొచ్చాను నేనే. ఆ అమ్మాయిని పైలోకాలకి నేనే పంపించాను. ఆ రోజు ఆ ప్రోగ్రామ్‌కి మాట్లాడకుండా ఉంటే, ఆ అమ్మాయిని రమ్మని నేను అడగకుండా ఉంటే, ఆ అమ్మాయి వస్తానని యాక్సెప్ట్ చేసినాక ఈ ఫ్లైట్ గొడవ లేకుండా ఉంటే అన్నిటికీ కారణం నేనేనా అని ఒక్కోసారి మనసు బాధపడతా ఉంటది. తీసుకొచ్చాను. సో, ఇది జరిగిన కథ. దీని మీద ఆళ్ళ ఇవన్నీ ఆయన ఫేక్ వేరే అంటారు. వాళ్ళతోటి ఇయన్నీ పచ్చి కట్టుకథలు, హ్మ్. ఫూలిష్ కథలు. హ్మ్.